ఈ చాప్టర్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 11 మార్క్స్కు వచ్చే ఛాన్స్ ఉంది. వీటిలో 1 మార్క్ వచ్చే ఛాన్సు దేనికి ఉందంటే ఎక్స్ప్లెయిన్ ద ఈక్వలీ లైక్లీ ఈవెంట్ విత్ ఎగ్జాంపుల్స్. ఈక్వలీ లైక్లీ ఈవెంట్కు ఎగ్జాంపుల్స్ 1 మార్క్ ఎక్కువ ఛాన్సెస్. నెక్స్ట్ అదేవిధంగా పీ ఆఫ్ ఈ ఇచ్చి పీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఆర్ నాట్ ఈ అంటే ఇలాంటి ప్రాబ్లం 1 మార్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా దీంట్లో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, ఎక్స్క్లూజివ్ ఈవెంట్, నెక్స్ట్ ఇంకా కార్డ్స్ సంబంధించి ఎన్ని కార్డ్స్ ఉన్నాయని కానీ, అవుట్కమ్స్ ఎన్ని కానీ ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో 1 మార్క్ ఇచ్చేదానికి. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈక్వలీ లైక్లీ ఈవెంట్, అదేవిధంగా ద ప్రాబిలిటీ ఆఫ్ పీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్కు ప్రాబిలిటీ, ఈ రెండు ఎక్కువగా ఇంపార్టెంట్. ఇంకా ద ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ అని కానీ, ద ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఇవి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మనం చాలా ఇంపార్టెంట్ మాత్రం ఈక్వలీ లైక్లీ ఈవెంట్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్, అదేవిధంగా పీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ కనుక్కోవడం, ఇది 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ 2 మార్క్స్కి ఏమేమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఏ బాక్స్ కంటైనింగ్ 3 బ్లూ అదేవిధంగా 2 వైట్ 4 రెడ్ మార్బల్స్, ఇలాంటి మార్బల్స్ క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. లేదు ఒక డైని త్రో చేసి వచ్చే అవుట్కమ్స్ గురించి అయినా ఇవ్వచ్చు. లేదు ఒక హెడ్ టెయిల్ దానికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే అలాంటి క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఇవి 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా. కాయిన్స్ సంబంధించి కూడా 2 మార్క్స్కు రావచ్చు. ఓకేనా. అది ఈజీనే కాబట్టి నేనేం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇవి క్వశ్చన్స్ చేస్తారు కాబట్టి దాని మీద కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్టెంట్ ఆఫ్ ఏ స్పిన్నింగ్ అండ్ ఆరో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ను 8 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 8 మార్క్స్ లేదు, ఒకవేళ 4 మార్క్స్ కూడా ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. సో ఇది 8 మార్క్స్కి వచ్చే ఛాన్సు చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు 8 మార్క్స్ క్వశ్చన్. ఏ బాక్స్ కంటైనింగ్ 90 డిస్క్స్, అంటే 90 డిస్క్లు అయితే 2 డిజిట్ నంబర్స్ డిస్క్లు ఎన్ని, నెక్స్ట్ అదేవిధంగా పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ డిస్క్లు ఎన్ని, 5 డిజిబుల్ అయ్యే డిస్క్లు ఎన్ని, ఇది కూడా మనకు 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. One card is drawn from the well-shuffled deck of 52 cards. Find the probability of getting a రెడ్ కార్డ్, స్పేడ్ కార్డ్, ఆస్ కార్డ్స్, అదేవిధంగా ఫేస్ కార్డ్స్, నెక్స్ట్ జాక్ ఆఫ్ హార్ట్, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. వాడు ఒక 4 ఇస్తాడు, 4 వాటికి ఆన్సర్లు రాయమంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. దీనికి సంబంధించి 8 మార్క్స్ ఎన్నైనా రాయొచ్చు మనం. ఓకేనా. దీనికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అన్నా రాయని, మనకు ఆ కాన్సెప్ట్ అనేది తెలిస్తే ఈజీగా 8కి 8 స్కోర్ చేయగలం. ఓకేనా. ఈక్వలీ లైక్లీ ఈవెంట్, 2 or more events are said to be 2 or more events, 2 or more events are said to be equally likely event, equally likely events if each of them has equal chances, Example, if a coin is tossed
either head or tail. If a baby is born either girl or boy. అంటే 2 లేదా 3 కంటే ఎక్కువ ఈవెంట్స్ ఈక్వలీ లైక్లీ అనేసి ఎప్పుడు అంటామంటే ఈ రెండిటికి ఒకే ఛాన్సెస్, అంటే వాటికి ఒకే ఛాన్సెస్ ఉంటే వాటిని ఏమంటాం? ఈక్వలీ లైక్లీ ఈవెంట్. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడేదానికి ఎంత అయితే ఛాన్సెస్ ఉన్నాయో అదేవిధంగా టెయిల్ పడేదానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటే దాన్ని ఏమంటాం? ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అంటాం. సేమ్ అదేవిధంగా ఇఫ్ ఏ బేబీ ఈజ్ బార్న్, ఒక బేబీ పుట్టేదానికి బాయ్ అయ్యేదానికి ఎంత ఛాన్స్ ఉంటుందో గర్ల్ అయ్యేదానికి కూడా అంతే ఛాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రెండో క్వశ్చన్. ఇఫ్ P of E ఈక్వల్ టు (0.05) then P of not E దాన్ని మనం ఏమంటామంటే ఈ కాంప్లిమెంట్ అంటాం. ఏమంటాం? ఈ కాంప్లిమెంట్. P of E ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? P of E ఎంత ఇచ్చాడు? 0.05. మనం ఏం కనుక్కోవాలి? P of E కాంప్లిమెంట్ కనుక్కోవాలి. మనకు ఈ వాల్యూ కనుక్కోవాలి. మనకు P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ ఎంత? P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ ఎంత? ఈ రెండు కూడితే 1కి ఈక్వల్. మనకు కావాల్సింది ఏంటి? P of E కాంప్లిమెంట్ కావాలి. దానికి 1 మైనస్ ఇక్కడ P of E ప్లస్ చేస్తుంది, అవ్వకపోతే మైనస్ P of E. P of E వాల్యూ ఎంత? 0.05. ఇప్పుడు 1లో నుండి 0.05 తీసేసినామంటే అంటే 1.00 నుండి, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్ కాబట్టి ఇక్కడ కూడా 1.00 అని రాసుకోవాలి. దాంట్లో నుండి 0.05 తీసేసామంటే 0లో 5 పోదు, పక్కన తీసుకోవాలి, ఇక్కడ తీసుకోలేము. అప్పుడు ఇక్కడ 10 అవుతుంది. 10లో 5 పోతే 5, ఇక్కడ ఎంత ఉంటుంది? అప్పుడు 9 ఉంటుంది. 9లో 0 పోతే 9 పాయింట్, ఇక్కడ 0 అంటే 0.95 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. A box contains 3 blue, 2 white and 4 red marbles. If a marble is drawn at a random from the box, what is the probability that it will be the white, second one blue, third one red? ఆల్రెడీ క్వశ్చన్స్ రాసాం కాబట్టి క్వశ్చన్ ఒకసారి చదివాను, మళ్ళీ మనం ఆన్సర్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్. టోటల్ నంబర్ ఆఫ్ మార్బల్స్. టోటల్ నంబర్ ఆఫ్ మార్బల్స్. టోటల్ నంబర్ ఆఫ్ మార్బల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నంబర్ ఆఫ్ మార్బల్స్ దాన్ని మనము టోటల్ నంబర్ని n of s అనుకుంటాం. సో n of s ఈక్వల్ టు 3 + 2 + 4 దట్ ఈక్వల్ టు మనకు n of s ఎంత వచ్చింది? 9. ఓకేనా? దాంట్లో మనకు ఫస్ట్ ఏం కావాలి? వైట్ మార్బల్స్ ఎన్ని ఉన్నాయి? వైట్ మార్బల్ కదా. ఈ బి ద ఈవెంట్ ఆఫ్, ప్రతి క్వశ్చన్కు ఇదే రాయండి. E1 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ వైట్ మార్బల్స్.
ఓకేనా. ఇప్పుడు నంబర్ ఆఫ్ వైట్ మార్బల్స్, ఎన్ని ఉన్నాయి వైట్ మార్బల్స్ అంటే n(e1), నంబర్ ఆఫ్ వైట్ మార్బల్స్ కాబట్టి n(e1), ఎన్ని ఉన్నాయి వైట్ మార్బల్స్ 3. ద ప్రాబిలిటీ ఆఫ్ వైట్ మార్బల్స్, P(e1) equal to n(e1) by n(s). marbles P(e1) equal to n(e1) by n(s). n(e1) ఎంత ఉంది 3, n(s) ఎంత 9, సో 3/9, 3 1s are 3 3s are, సో 1/3. నెక్స్ట్ అదేవిధంగా రెండోది ఏంటి, బ్లూ మార్బల్స్ ఎన్ని ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, E2 be the event of, అన్నిటికి ఒకటే సేమ్, E2 be the event of గెట్టింగ్ ఏమన్నాడు, ఏం మార్బల్స్ అన్నాడు, బ్లూ మార్బల్స్, గెట్టింగ్ ఏ బ్లూ మార్బల్స్, గెట్టింగ్ ఏ బ్లూ మార్బల్స్. సో నంబర్ ఆఫ్ బ్లూ మార్బల్స్, అంటే n(e2) ఎన్ని ఉన్నాయి బ్లూ మార్బల్స్ 2 కదా, 2. ద ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ మార్బల్స్, మనకు P(e2) equal to n(e2) by n(s). సో 2/9. ఇది క్యాన్సిలేషన్ బాగుంది కాబట్టి ఆడికే వదిలేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్, రెడ్ మార్బల్స్. మనకు E3 be the event of, getting a red marbles. Number of red marbles equal to రెడ్ మార్బల్స్ ఎన్ని ఉన్నాయి, n(e3) కదా, ఎన్ని ఉన్నాయి రెడ్ మార్బల్స్ 4 కదా ఉన్నాయి, 4. ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ మార్బల్స్, మనకు P(e3) equal to, మనకు ఫార్ములా ఏంటి, n(e3) by n(s). n(e3) ఎంత 4, 4/9. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ గెట్ ఫస్ట్ వన్ ఏ ప్రైమ్ నెంబర్, సెకండ్ వన్ ఏ నంబర్ లై బిట్వీన్ 2 and 6, థర్డ్ వన్ ఏ ఆడ్ నెంబర్. ఫస్ట్ ఇఫ్ ఏ డై ఈజ్ థ్రోన్, ఒక డైని వేసాం, ఇఫ్ ఏ డై ఈజ్ థ్రోన్, total number of outcomes, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమనుకుంటాం, n(s) వాల్యూ, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి 6. ఒక డైని వేసినప్పుడు మనకు వచ్చేవి 1 2 3 4 5 6
6 వరకు 6 వస్తాయి. ఓకేనా. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ ప్రైమ్ నెంబర్, ఏ ప్రైమ్ నంబర్, ఇది ఫస్ట్ వన్. అన్నిటికీ ఒకటి. E1 బి ద ఈవెంట్ ఆఫ్ getting a prime number. Number of prime numbers. Number of prime numbers. N of E1 equal to prime numbers. మనకు 1 నుండి 6 వరకు ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2 ఒకటి, 3 ఒకటి, 5 ఒకటి. అంటే ఎన్ని వస్తున్నాయి? 3. ద ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్, ద ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ P of E1 equal to N of E1 by N of S. So 3 by 6. 3 1s are 3 2s are. ఆన్సర్ ఎంత వచ్చింది? 1 by 2. నెక్స్ట్ రెండో క్వశ్చన్. ఏంటి? ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2కి మధ్యలో, 2కి 6కి మధ్యలో ఉండే నంబర్కి ప్రాబిలిటీ ఎంత అనేది మన క్వశ్చన్. E2 బి ద, ఇక్కడ E1 అని రాసాము, ఇక్కడ E2 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ lying between 2 and 6. Number of numbers lying between 2 and 6. 2కి 6కి మధ్యలో ఏ నంబర్స్ ఉన్నాయి? 3 4 5. అంటే ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 3 కదా. సో N of E2 equal to 3. నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. P of E2 equal to N of E2 by N of S. అంటే ఏ వస్తాయి? 3 కదా. సో N of E2 3, N of S 6, 3 1s are 3 2s are. సో ఆన్సర్ ఎంత? 1 by 2. నెక్స్ట్ థర్డ్ వన్. an odd number, an odd number third. An odd number నెక్స్ట్ సేమ్ అదే విధంగా E3 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్, గెట్టింగ్ ఏ ఆడ్ నంబర్, గెట్టింగ్ an odd number. Number of odd numbers
ఆడ్ నంబర్స్ n ఆఫ్ E3 ఈక్వల్ టు, మనకు ఆడ్ నంబర్స్ ఏ ఉన్నాయి 1 నుండి 6 వరకు. ఒక డై వేసినప్పుడు మనకి ఏమేమి వస్తాయి? 1 ఒకటి, 3 ఒకటి, 5 ఒకటి, అంటే ఎన్ని వస్తాయి? 3. ద ప్రాబిలిటీ ఆఫ్ an odd number, ప్రాబిలిటీ కాబట్టి P ఆఫ్ E3. P ఆఫ్ E3 ఫార్ములా ఏంటి? n ఆఫ్ E3 బై n ఆఫ్ S. n ఆఫ్ E3 ఎన్ని వచ్చాయి? 3/6. 3 1s are 3 2s are, so 1/2. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్. A game of chance consisting of a spinning an arrow which comes to rest pointing at one of the numbers 1 2 3 4 5 6 7 8, and these are equally likely outcomes. What is the probability that it will be point at first one 8, second one an odd number, third one a number greater than 2, fourth one a number less than 9. అంటే ఒక స్పిన్నింగ్ అండ్ ఆరోలో 1 నుండి 8 వరకు నంబర్స్ ఉన్నాయి. అది ఏ నంబర్ దగ్గర వచ్చి ఆగితే అంటే దానికి ప్రాబిలిటీ, ఇప్పుడు 8 దగ్గర ఆగేదానికి ప్రాబిలిటీ ఎంత? రెండోది ఏంటి? ఆడ్ నెంబర్లో వచ్చి ఆగేదానికి ప్రాబిలిటీ ఎంత? అదేవిధంగా థర్డ్ వన్ వచ్చి ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2, 2 కంటే పెద్ద నంబర్ దగ్గర వచ్చి ఆగేదానికి ప్రాబిలిటీ ఎంత? అదేవిధంగా ఏ నంబర్ లెస్ దాన్ 9, 9 కంటే ముందు ఆగేదానికి, అంటే 9 కంటే తక్కువ నంబర్ దగ్గర ఆగేదానికి ప్రాబిలిటీ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకేనా. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు మనం ఒక స్పిన్నింగ్ అండ్ యారో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయన్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? n ఆఫ్ s ఈక్వల్ టు 8, ఎందుకంటే 1 నుండి 8 వరకు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ నంబర్ 8 దగ్గర ఆగేదానికి ప్రాబిలిటీ ఎంత అనేది ఫస్ట్ వన్. ఫస్ట్ చూడండి, E1 బి ద ఈవెంట్ ఆఫ్ getting a number 8 దగ్గర ఆగేదానికి 8 నంబర్ వచ్చేదానికి ప్రాబిలిటీ ఎంత? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ n ఆఫ్ E1 ఈక్వల్ టు ఎన్ని? ఒక ఛాన్స్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ నంబర్ 8, a probability of getting a number 8, a probability of getting a number 8 వచ్చేదానికి ప్రాబిలిటీ. అంటే ఇక్కడ P ఆఫ్ E1 ఈక్వల్ టు n ఆఫ్ E1 బై n ఆఫ్ S. n ఆఫ్ E1 ఎన్ని ఛాన్స్ ఉంది? 1/8. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి? an odd number చూడు, E2 be the event of getting an odd number. Number of odd numbers, లేదా number of favorable cases.
number of favorable cases అంటే number of favorable outcomes. n of e2 equal to ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్? ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 నుండి 8 వరకు 1 3 5 నెక్స్ట్ 1 3 5 7 అంటే ఎన్ని ఉన్నాయి? 4. ద ప్రాబిలిటీ ఆఫ్ getting an odd number p of e2 equal to n of e2 by n of e2 అంటే 4 by మొత్తం 8. 4 1s are 4 2s are, so that equal to 1 by 2 is the answer. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే మనకు థర్డ్ వన్ ఏమన్నాడు? ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2. థర్డ్ వన్ ఏంటి? ఏ నంబర్ greater than 2 కంటే పెద్ద నంబర్. చూడండి, E3 be the event of E3 be the event of getting a number greater than 2. Greater than 2. Number of favorable outcomes n of E3 equal to, చూడండి 2 కంటే పెద్ద నంబర్లు ఏవే ఉన్నాయి? 3 4 5 6 7 8 అంటే ఎన్ని వస్తున్నాయి? 6 వస్తున్నాయి. ఓకేనా? ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 అంటే p ఆఫ్ E3 ఈక్వల్ టు n ఆఫ్ E3 బై n ఆఫ్ s. n ఆఫ్ E3 అంటే ఎంత? 6. n ఆఫ్ s ఎంత? 8. 2 3s are 2 4s are, that equal to 3 by 4. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమన్నాడు? ఏ నంబర్ లెస్ దాన్ 9. ఏ నంబర్ లెస్ దాన్ 9. ఇక్కడ ఏం రాయాలి? E4 be the event of getting a number, ఇక్కడ an odd number బదులు ఏ నంబర్ లెస్ దాన్ 9 కంటే తక్కువ. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n ఆఫ్ E4 ఈక్వల్ టు ఎన్ని వస్తాయి? 9 కంటే తక్కువ 8 వస్తాయి. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ లెస్ దాన్ 9 కంటే తక్కువ ఎన్ని వస్తాయి? అప్పుడు మనకు ఫార్ములా ఏంటి? p ఆఫ్ E4 కదా కావాలి. p ఆఫ్ E4 ఈక్వల్ టు n ఆఫ్ E4 బై n ఆఫ్ s. ఇవెంత? 8. సో 8 by 8 అంటే ఎంత వస్తుంది? సో 8 1s are 8 1s are. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 1. ఇది ఆన్సర్. ఓకేనా? మనకు ఇది జస్ట్ ఒకటి నేర్చుకుంటే మిగతాటివి ఎలా రాయాలి అనే దానికోసం ఇక్కడ 3rd 4th రాయడం జరిగింది. ఓకేనా? 6th question. A box contains 90 discs. Which are the numbers from 1 to 90? If one disc is drawn at the random from the box, find the probability that it is first one a 2-digit number, second one a perfect square number, and third one a number divisible by
5. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఎన్ని అన్నాడు? టోటల్ నంబర్ ఆఫ్ డిస్క్స్ n of s ఈక్వల్ టు మొత్తం డిస్క్లు ఎన్ని? 90. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? 2 digit number disks. ఏ 2 digit number disks. Same. E1 be the event of getting a 2 digit number disks. అంటే ఏ వస్తాయి 2 digit నెంబర్ డిస్క్స్ అంటే? మనకు అవి E1 అనేవి ఏమేమి వస్తాయి అంటే 2 digit అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 10, 11 ఇలా ఎంతవరకు వస్తాయి? 90 వరకు వస్తాయి. 2 digit నెంబర్ 90 డిస్క్లు కదా ఉండేది. కాబట్టి 2 digit నెంబర్స్ 10 నుండి 90 వరకు వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకు ఎన్ని డిస్క్లు వస్తాయి? మొత్తం 90. 1 digit నెంబర్లో 9 ఉన్నాయి. తీసేసే మనకు ఎన్ని వస్తాయి? 81 డిస్క్లు వస్తాయి. ఎన్ని వస్తాయి? 81. కావాలంటే కౌంట్ చేసుకోండి. 10 నుండి 90 వరకు కౌంట్ చేస్తే మీకు 81 వస్తాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. n of E1 equal to 81. The probability of getting a 2 digit number disks P of E1 equal to n of E1 by n of s. n of E1 అంటే మనకి ఎన్ని వచ్చాయి? 81. n of s ఎంత? 90. ఈ రెండు ఇదేంతో క్యాన్సిలేషన్ పోతాయి? 9 టేబుల్లో. సో 9 ones are 9 10s are. ఆన్సర్ ఈస్ 9/10. నెక్స్ట్ రెండోది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. A perfect square number. A perfect square number. Disks. E2 be the event of getting a perfect square numbers. Perfect square number disks. Perfect square number disks. మనకు ఏ డిస్క్లు వస్తాయి? అది ఏ నంబర్స్ వస్తాయి? పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్. E2 ఈక్వల్ టు అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ అయితే 100. కానీ మనకు 90 వరకే. అంటే ఎన్ని వచ్చాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. n of E2 ఈక్వల్ టు ఎన్నో చూడండి, మొత్తం 9 వస్తాయి. ద ప్రాబిలిటీ ఆఫ్
getting a perfect square number discs. So P of E2 equal to N of E2 by N of S, that equal to 9 by 90. 9 ones are 9 tens are, so 1 by 10 is the answer. Next, third one ఏమన్నాడు? A number divisible by 5. A number divisible by 5. A number divisible by 5. A number, third one, a number divisible by 5. 5 తో డివిజిబుల్ అయ్యేటివి ఉన్నాయి. చూడండి, E3 be the event of getting a number divisible by 5. 5 తో డివిజిబుల్ అయ్యేటివి ఏమున్నాయి? అవే E3. 5 తో డివిజిబుల్ అయ్యేటివి ఏవి? 5 తో డివిజిబుల్ అయ్యేటివి చెప్పండి. 5, నెక్స్ట్ 10, 15, 20, 25, 30, 35, 40, నెక్స్ట్ 45, 50, నెక్స్ట్ 55, 60, 65, 70, 75, 80, 85, 90. మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. మొత్తం కౌంట్ చేసుకుంటే మనకి 18 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ N of E3 equal to 18. The probability of getting a number divisible by 5. 5 తో డివిజిబుల్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయి? ఫార్ములా ఏంటి? P of E3 equal to N of E3 by N of S. N of E3 ఎంత? 18 by 90. Cancellation. 18 ones are 18 fives are. So 1 by 5 is the answer. Next question, 7th question. మనకు ప్యాక్ కార్డ్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ ప్యాక్. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ ప్యాక్. ప్యాక్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? N of S equal to మనకు తెలిసిందే 52 కార్డ్స్. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మనకి ఎన్ని ఉంటాయి రెడ్ కలర్ కార్డ్స్? రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. దానికి మనము ఫస్ట్ E1 be the event of getting a red cards. Number of red cards equal to number of red cards. ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి? 26. The probability of, ఇక్కడ N of E1 అని రాసుకోవాలి. N of E1 equal to 26. The probability of getting a red cards. P of E1 equal to N of E1 by N of S, అంటే 26 by 52.
26 ones are 26 twos are, so 1/2 is the answer. Next, రెండోది, E to be the event of getting a spade cards. ఏం కార్డ్స్? స్పేడ్ కార్డ్స్. E to be the event of getting a spade cards. Number of spade cards. N of E2 equal to, ఇక్కడ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. ద ప్రాబిలిటీ ఆఫ్ getting a spade cards P of E2 equal to N of E2 by N of S. So 13/52. 13 ones are, 13 fours are, that equal to 1/4. నెక్స్ట్ సేమ్ అదే విధంగా థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఆస్ కార్డ్స్. E3 బి ద, మనకు థర్డ్ వన్. ఇక్కడ దీన్నే మాడిఫై చేస్తాను. జస్ట్ ఎక్కడ మాడిఫై చేస్తున్నాను అంటే ప్రతి క్వశ్చన్కు ఎలానో మీకు తెలుసుకోవడం కోసం జస్ట్ దాన్ని మాడిఫై చేస్తున్నాను. చూడండి, థర్డ్ క్వశ్చన్, E3 బి ద, ఇక్కడ 3, E3 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ, మనకేం కావాలి? ఏం కార్డ్ అని చెప్పాను? ఆస్ కార్డ్. అండ్ ఏస్ కార్డ్, ఇక్కడ అండ్ రావాలి. నంబర్ ఆఫ్ ఆస్ కార్డ్స్, ఎన్ని ఆస్ కార్డ్స్ ఉంటాయి? మనకి ఎన్ని ఆస్ కార్డ్స్ ఉన్నాయి? 4 కదా. సో N of E3 equal to 4. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఆస్ కార్డ్స్ అండ్ ఆస్ కార్డ్స్. అప్పుడు P of E3 equal to N of E3 by N of S, అంటే 4/52. 4 ones are, 4 13s are, so 1/13. ఆన్సర్ ఈస్ 1/13. మీరు ఎక్కడెక్కడ మార్చారో క్లియర్గా మీకు తెలుస్తుంది చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ వన్, ఫేస్ కార్డ్స్. E4 be the event of getting a face cards. Number of face cards. N of E4 equal to, face cards ఎన్ని ఉంటాయి? 16 cards. Sorry, 12 cards. Face cards ఎన్ని ఉంటాయి? 12 cards. The probability of getting a face cards. P of E4 equal to N of E4 by N of S, 12/52. Fourth table, 4 3s are, 4 13s are, so answer is 3/13. చూడండి, జస్ట్ ఇక్కడ ఫేస్ అని మార్చాను, నంబర్ E4గా మార్చుకున్నాను. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఫిఫ్త్ వన్ E5 వస్తుంది. ఫిఫ్త్ది ఏంటి? జాక్ ఆఫ్ హార్ట్స్. E5 బి ద సేమ్, E5 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ జాక్ ఆఫ్ హార్ట్. ఇక్కడ ఆస్ బదులు ఏం రాయాలి? జాక్ ఆఫ్ హార్ట్. నెక్స్ట్ అదేవిధంగా నంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్ కార్డ్స్.
హార్ట్ కార్డ్స్. మనకు ఎన్ని ఉంటాయి జాక్ ఆఫ్ హార్ట్స్? దాని E5 ఎన్ని ఉంటాయి? ఒకటే కదా, హార్ట్లో జాక్ ఉండేది ఒకటే కాబట్టి 1 కార్డ్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ జాక్ ఆఫ్ హార్ట్, జాక్ ఆఫ్ హార్ట్. సో P of E5 equal to N of E5 by N of S. N of E5 ఎంత? 1 కదా. సో 1/52. ఇంకా క్యాన్సిల్ ఏం పోదు కాబట్టి 1/52 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది 5th ప్రాబ్లం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. సేమ్ ఇదే విధంగానే ఎక్కడ మోడిఫై చేయాలంటే జస్ట్ E6. E6 be the event of getting a red face cards. Just red face cards. Red face. Number of red face cards. N of E6 equal to red face cards అర్థం ఉంటాయి అంటే ఆఫ్ ఉంటాయి దీంట్లో కాబట్టి 6. నంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్లోనే మనకు రెడ్ ఫేస్ కార్డ్స్ కావాలి కాబట్టి రెడ్ ఫేస్ కార్డ్స్ మనకి ఎన్ని వస్తాయి? E6 కాబట్టి 6. N of E6 by N of S. సో 6/52. దేంతో క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్తో క్యాన్సిల్. 2 3s are 2 26s are. ఇంకా దేంతో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3/26 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగానే ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటి? క్వీన్ ఆఫ్ డైమండ్స్. చూడండి 7th క్వశ్చన్. E7 be the event of getting a queen of diamond. ఇక్కడ క్వీన్ ఆఫ్ డైమండ్ వస్తుంది. ఏమొస్తుంది? క్వీన్ ఆఫ్ డైమండ్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జాక్ ఆఫ్ హార్ట్ బదులు నంబర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్. క్వీన్ ఆఫ్ డైమండ్ కార్డ్స్. డైమండ్ కార్డ్స్. సో N of E7 ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి? ఒక కార్డే కదా. ద ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ ఆఫ్ డైమండ్. క్వీన్ ఆఫ్ డైమండ్. ఓకేనా? ద క్వీన్ ఆఫ్ డైమండ్. సో P of E7 ఈక్వల్ టు P of E7 ఈక్వల్ టు P of E7 ఈక్వల్ టు N of E7 by N of S. N of E7 అంటే ఎన్ని ఉన్నాయి? 1/52. నెక్స్ట్ అదేవిధంగా E8. 8th క్వశ్చన్. సో E8 be the event of getting a లాస్ట్ ఏంటి? లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను? కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్. గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కార్డ్స్. ద నంబర్ ఆఫ్ కింగ్ ఆఫ్ రెడ్ కార్డ్స్. కింగ్ ఆఫ్ రెడ్ కార్డ్స్. king of number of king of red cards n of e8 equal to ఎన్ని ఉంటాయి రెడ్ కలర్లో కింగ్స్ మొత్తం 4 కింగ్స్ ఉంటాయి దాంట్లో రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి 2 ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ cards so p of e8 equal to n of e8 by n of s n of e8 అంటే ఎన్ని ఉంటాయి n of e8 అంటే 8 ఎన్ని కార్డ్స్ ఉన్నాయి కింగ్ ఆఫ్ రెడ్ కలర్ 2 కదా 2/52 సో 2 1s are
226 are. So answer is 1/26. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఎందుకు మాడిఫై చేశానంటే మీకు దాంట్లో డిఫరెన్స్ తెలియాలి. జస్ట్ అక్కడ పేరు ఒకటి మాత్రమే మారిస్తే సరిపోతుంది. ఆ కరెక్ట్గా ఆన్సరు పేరు ఒకటి మారిస్తే ఒకదానికి నేర్చుకుంటే అన్నింటికి ఆ 8 కూడా మనకి ఎన్ని ఇస్తే అన్నికి సేమ్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అక్కడ ఈ ప్లేస్లో ఈ 1 2 3 4 అది మనకి ఎన్నో క్వశ్చన్ అయితే ఎన్నోదైతే అన్నో సబ్ హెడింగ్ ఈ గెట్టింగే అక్కడ ఏమి ఇస్తే అది ఆ కార్డ్స్ నంబర్ ఆఫ్ కార్డ్స్ అవి ఏ కార్డ్స్ వాడు ఇచ్చిన కార్డ్స్ అక్కడ రాయాలి. అవి ఎన్నో అవి రాయాలి. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగే వాడు కనుక్కోమని దానికి ప్రాబిలిటీ. రెడ్ కార్డ్స్ అయితే రెడ్ కార్డ్స్, కింగ్ కార్డ్స్ అయితే కింగ్ కార్డ్స్, అదేవిధంగా ఫేస్ కార్డ్స్ అయితే ఫేస్ కార్డ్స్ అవి రాస్తాం. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ దాంట్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఆన్సర్. చాలా ఈజీగా మనం దీన్ని నేర్చుకోవచ్చు. చాలా చాలా ఈజీ ప్రాబ్లం. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను మళ్ళీ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.